హే, నువ్వు విహాన్ కదా? నీకెట్లా తెలుసు బ్రో? ఓడి అమ్మ బంటి. అబ్బా పరువు పోయిందిగా. ఏమైంది మెల్లగా నువ్వు మెల్లగా. విహాన్ కదా? ప్రతి ఒక్కడికి నేనే గ్యాప్లో ఫోన్ ఎట్లా తీసినవరా? హాయ్ బ్రో, కౌశల్. విహాన్. కౌశిక్, నువ్వేంద్రా ఈడా? అంటే నా గురించి వీళ్ళకి మొత్తం నువ్వే చెప్తున్నావా? వీలు కాదు, నీ గురించి చెప్పింది ఒకటే సార్. అప్పటి నుంచి నా ఫ్రెండ్ అని సావదొబ్బింది మాకు. సార్కి నేనెట్లా తెలుసురా? అరే నువ్వే కదరా సార్కి కాల్ చేసి క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అయితే అని అడిగావు. నేను కాల్ చేసిన విషయం మీకెట్లా తెలుసురా? సింపుల్ రా, ఆ టైంలో మేము క్లాస్లో ఉన్నాం అంతే. అమ్మో, పాట వస్తుంది, అర్జెంటుగా పాట బానికి పోవాలి. అరే పారా, అట్లా పాట పాడేసొద్దాం. ఇవి చింటూ తీసిన పిక్స్ లా ఉన్నాయే. వాడు కూడా ఉంటే బాగుంటుండే, అయినా వాడి ఇక్కడ ఏం చేస్తారులే. సెట్ అవుతుందంట వారా? చింటూ. రే సంపత్, క్లాస్కి వెళ్దాం దారా. అరే చింటూ. రే ప్రణీత్, ఎవడు రావాడు? ఆపుకొని పోస్తుంటే ఆ సుఖమే వేరు. ఆహాహా. అరే నాని, ఎందుకురా నిన్ను నువ్వు ఇట్లా హర్ట్ చేస్తున్నావు? వాడిని నేను చూడడానికి కూడా ఇష్టపడతలే కదరా. ఏంటి, వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? మరి ఎందుకు మాట్లాడుకుంటలేరు? ఇప్పుడు అలా చేసేవాడే ఒకప్పుడు నానిని విడిచి ఉండేవాడు కాదు. అరే కౌశిక్, రారా పోదాం. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ రా. ఎందుకురా పట్టించుకోవట్లేవు వాడిని? వాడి దగ్గర ఉండడానికే రా ఈ కాలేజ్లో మేనేజ్మెంట్లో జాయిన్ అయినా. మరి మీ ఇద్దరు ఎందుకు మాట్లాడుకోవట్లేరు రా? తారా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, వాడి లవర్. మా ఇద్దరికి తారా అంటే చాలా ఇష్టం. మేము ముగ్గురం కలిస్తే మాది వేరే లోకం. అన్నిటికన్నా మించి వాడికి తారా అంటే ఆరో ప్రాణం. వాని ఆత్మలో సగం. తారా నేను మరవడం ఇష్టం లేని నా జ్ఞాపకం, ఎప్పటికీ చేరుకోలేని దూరం. అవునా, ఏమైందిరా మరి మీ ముగ్గురికి? కొన్ని అనుకోని కారణాల వల్ల తారా ఇంకా నానే విడిపోయారురా. అరే నాని, తారాని ఇంకా మర్చిపోరా. మా దగ్గరికి వెళ్ళకరా. నిన్ను చూస్తా ఆమె ఏడుస్తుందిరా. అది చూసి నేను తట్టుకోలేనురా. అయినా గుర్తుంచుకో, నీ లైఫ్లో తను కావాలంటే మేముండం, మేము కావాలంటే తను ఉండదు. ఏది కావాలో నువ్వే తేల్చుకో. నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన తారా కంటే ప్రజెంట్ ఉన్న మీరే ఇంపార్టెంట్. ప్రామిస్ రా, ఇంకా తారా జోలికి వెళ్ళను. ఒకవేళ మాట్లాడడానికి ట్రై చేస్తే నేను మీతో మాట్లాడడం మానేస్తా. ఇచ్చిన మాటకి కట్టుబడలేకపోయాడు. తారాని కలవడానికి మళ్ళీ ట్రై చేశాడు. ఆ విషయం తారా నాకు ఏడుస్తూ చెప్పింది. అందుకే వాడితో మాట్లాడడం మానేశాను. మరి చూడగానే ఎందుకు ఏడ్చినావు? వాడు కావాలంటే ఇప్పుడే వాడిచ్చిన మాటని జవదాటి నాతో మాట్లాడతారా. అంత ఇష్టం నేనంటే వాడికి. మరెందుకు మాట్లాడుకుంటలేరు? నేను ఇచ్చిన మాట నిలబెట్టినకి రా. అందుకే ఎంత కష్టమైనా నాతో మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేస్తుంది. అరే అరే అరే, ఏమైందిరా? అరే క్లాస్కి తీసుకెళ్దాం రారా. ఏదో తేడా కొడుతుంది. సంథింగ్ ఈజ్ ఫిషీ. అమ్మో. అచ్చా, మీరు తారా కోసం విడిపోయినారా? మరి తారా ఏం చేస్తుందిరా ఇప్పుడు? లేదురా, తను చనిపోయింది. అరే అరే, ఏమైంది? చిన్నప్పటి నుంచి ఇంతే బ్రో.
సౌండ్స్ వస్తున్నాయి బ్రో. నాకేం వినిపించలేదే. ఏదో సౌండ్ వచ్చింది మామ. లేదే. Sit in all of you. విహాన్ ఎక్కడ్రా? లేరా? క్లాస్ వర్క్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందో తెలియదా? అందుకే సార్ మీకు కాల్ చేసింది. అందుకే కదరా నేను లేపి అడుగుతున్నదే. సార్ సారీ సార్, మీరు ఎట్లా చూడకూడదు సార్, సిగ్గు అవుతుంది. కమింగ్ సార్. అబ్బా సచ్చినాం రా. ఎందుకురా క్లాస్కి లేట్గా వచ్చారు? బస్ పంచర్ అయింది సార్. ఎక్కడ్రా? మన కాలేజీ బయట పాన్ షాప్ ఉందిరా, అదేనా? సారీ సార్. మణికంట నువ్వు ఆగరా, నువ్వు చెప్పు. అంటే సార్ అది ఏం చెప్పాలబ్బా, నువ్వు చెప్పేసారా? మీరు ఒక అమ్మాయితో మాట్లాడడానికి పోయింది సార్, నేను కూడా తోడు పోయినా. బాగా భయం అవుతుంది మామ, ఏం జైల్లో అర్థమైతలే. సరే మామ, నాకు పిల్ల కాల్ చేసి నేను పోతేగా. పిల్ల సెట్. నేను వస్తామా? హలో చెప్పు సుహు. సుఖేంద్ర. సుహు అంటే సుహాసిని అంటరా. హాయ్ కౌసు. కౌసు ఏంద్ర? కౌసు నా కొడుక. అది నాకు ముద్దు పేరు రా. నువ్వు నీ కౌసు నా కొడుక. నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నా సుహు. నేను కూడా నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా కౌసు. నువ్వు చెప్పు ఫస్ట్. లేదు లేదు లేదు, నువ్వే చెప్పు ఫస్ట్. నువ్వంటే నాకు ప్రాణం. ఐఎమ్ సారీ కౌసు, నీ ప్రాణాన్ని వేరే వాడికి ఇచ్చేసా. ఏమనుకోకే. ఆ పానం తీసుకుంది ఎవరు? అది వాని పేరు గుణశేఖర్. ఓకే, బాయ్ కౌసు. అబ్బా ఏం కరెక్ట్ చెప్పినవరా, అక్షరం పొల్లు పోకుండా. ఎరా నువ్వు కూడా అమ్మాయి కోసమే పోయావు కదా? దట్స్ పర్సనల్ సార్. మరీ ఇంత అమాయకులు అయితే ఎలారా? రండి లోపల రండి. ఎలా బతుకుతారా ఇలా అయితే? గుణశేఖర్ ఆక్సిజన్ పీల్చుకొని సార్. ఎరా కాలేజీకి వచ్చిందా లేటు? ఏంటి ఫొటోస్, వాల్యూమ్ పెరిగింది, వీడియోస్ ఏంటిది? ఈసారి చెప్పు, నేనే దొరుకుతా. ఇట్లా తయారైటేంట్రా? రే అలా ఫిలిజాన్, రేపు ల్యాబ్ ఉంది, వైభవ్ ఉంది, వెరీ సీరియస్గా ఉంటుంది. వెరీ వెరీ కాంప్లెక్స్ క్వశ్చన్ ఐ విల్ ఆస్క్ యూ, ఓకే? ఫస్ట్ 2 numbers ప్లీజ్ కమ్. రే ఎక్కడికి వెళ్తున్నారా? వైభవ్ ఉంది, కూర్చో. రే తారా. వాట్స్ యువర్ ఎయిమ్? నీ పేరేంటి? నీ పేరు? నీ పేరు? నీ పేరు? వాట్ ఈస్ RDBMS? వాట్ ఈస్ జావా? వెళ్ళిపోండి, ఏమి రాదు ఎవడికి. మనమేనా? నెక్స్ట్ 4 members come for Viva. మనమే. Please sit down. ఎవడికేం రాదు, నా జీవితం అంతా సంతకాలు పెట్టడానికి సరిపోయింది. సంతకాలు పెట్టడానికే ఉన్నాను నేను. ఏ కౌశిక్, వాట్ ఈస్ యువర్ ఎయిమ్? Sir, to become software developer. నీ ఏమి కాదురా, నీ ఎక్స్పెరిమెంట్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నావు? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. నాకు అట్లా తెలియదు సార్, నాకు ఇప్పుడు ఒకే గోల్, సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలి. అవునా? నాకు కూడా ఒక్క మార్క్ వేయడమే తెలుసు. సార్ 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 అంతేజా
వాట్ ఇస్ ద డిబిఎంఎస్? దోశ, బజ్జీ, మిర్చి, సమోసా. డిబిఎంఎస్ అంటే డి అంటే దోశ, బి అంటే బిర్యానీ, ఎం అంటే మటన్, ఎస్ అంటే సాంబారు కాదురా. ఆహా, కాదా? డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. యూజ్లెస్ ఫెలోస్. ఏమీ రాదురా, వెళ్ళిపోండి. ఎందుకు వస్తున్నారా మీరు కాలేజీకి? చూడంగా 3 years అయిపోయినాయి కదరా. అవునరా. కళ్ళు మురిచి కళ్ళు తెరిచే లోపల అయిపోయినాయి. అవునరా, మొన్ననే కాలేజ్కి వచ్చినట్టు గుర్తు. రేపు కృష్ణాష్టమి కదరా, ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా? ఈసారి ఫెస్టివల్ ఎగ్జామ్ చేయాలి మామ. అంతే. హలో, ఎవరు? హలో, అరే నాని, నేనురా అమ్మని. అమ్మా చెప్పు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఇది వేరే వాళ్ళ నంబర్. నాని, రేపు కృష్ణాష్టం కదరా. తెలుసు. అయితే నువ్వు కూడా ఇదే రోజు పుట్టినవరా. అయితే రేపటితో నీకు 20 years నిండుతాయి. అది నువ్వు ఒకరిని కలవాలిరా. ఏంది కలిసేది? అరే, నాకు రేపు మస్తు పనులున్నాయి. కృష్ణాష్టమి. నువ్వు వెళ్తావా, నన్ను రమ్మంటావా? ఏంది మమ్మీ, ఎప్పుడు ఇంత చేస్తావు నువ్వు? సరే పోతా పో. సారీ గాయస్, నేను రేపు రావట్లేదు. Why? రేపు ఏమన్నా కలవాలంట. నేను కాదు, మమ్మీ చెప్పింది. సరే వెళ్దాం రండి. చా, మూడంతా పాడు చేసిండు. తేరీ మేరీ సాగలో. అరే, ప్లాన్ క్యాన్సిల్ అయిందిరా, నువ్వు అని ఫాలోగా. హలో మమ్మీ. కాదు, నిన్న రమణగారికి ఎవరో వస్తున్నారు. ఏంది? నిన్న వేసి నువ్వు కాదా? మరెవరు? ఎవరు బ్రో నువ్వు? నా పేరు బైనతియ. ఏదో తేడా కొడుతుంది బ్రో. అమ్మని అమ్మ, వీడి పేరే కాదు, వీడు కూడా తేడా. చీ బ్రో. నీ ప్రాబ్లం ఏంటో తెలుసు. ఏ మనుషులకి నీ ప్రాబ్లం అర్థం కాదు. నీ కళ తెలుసు, దాని సొల్యూషన్ తెలుసు. విహాన్ నీ పుట్టుక యాదృచ్ఛితం కాదు. అది ఒక కథ. శ్రీ మహావిష్ణువు కూర్మ రూపం ధరించిన కథ. ఆ శంకరుడు హాలాహాలం తాగిన కథ. దేవతలు దానవులు ఒక్కటే అమృతం కోసం మందార పర్వతాన్ని చిలికిన క్షీర సాగర మదనం కథ. అమృతం సాధించిన అనంతరం దేవతలు దాన్ని సమానంగా పంచుకున్నారు. కానీ కొంత అమృతం కలశంలో మిగిలిపోయింది. ఈ అమృతాన్ని కాపాడడం దేవతలకు కష్టంగా మారింది. ఎందుకంటే అసురులు దాన్ని దొంగలించడానికి సిద్ధమయ్యారు. దేవతలు సహాయాన్ని కోరి శ్రీ మహావిష్ణువు దగ్గరికి చేరుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన దివ్య దృష్టితో, నా పోలికలతో ఒక మానవుని సృష్టించండి. అతను 20 ఏళ్ల తర్వాత మాత్రమే అమృతాన్ని తీసుకోగలుగుతాడు అని చెప్పారు. శ్రీ మహావిష్ణువు ఆదేశానంతరం బ్రహ్మదేవుడు నీ ఆత్మని సృష్టించి భూమిపైకి పంపాడు. ఇది నీ పుట్టుక. నీకు నాకేం సంబంధం బ్రో? అది నీకు త్వరలో తెలుస్తుంది మిత్రమా. అమృతం ఎక్కడుంది బ్రో? నేనేందో అమృతం ఏందో. ఓ మై గాడ్, ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. నాని
నాని రే నాని నాని నీ శబ్దం పలికే నాదం లోపల వెలిగే జ్వాలం అమృతం తాగిన చడం మారెగాథ విహాన్ లేచెను అగ్ని స్వరూపా ఇదే పునర్జన్మ ఇదే శక్తి ఓరి మూర్ఖుడా, నువ్వు ఉన్నది మయాసురుని మాయలో, తప్పించుకోవడం అసాధ్యం. అసలు ఎవరు నువ్వు? నన్నెందుకు కిడ్నాప్ చేశావు? ప్రణీత్, నువ్వు విహాన్కి ఎంతో ప్రియమైన వాడి, అందుకే నిన్ను కిడ్నాప్ చేశా. అసలు నీకు విహాన్కి సంబంధం ఏంటి? వైనతేయును కలుసుకున్న విహాన్ తన జన్మకు అసలు కారణం అమృతం అని తెలుసుకుంటాడు. ఆ నిజాన్ని తెలుసుకున్న వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా అతని వెనుక నుండి కాళీ అకస్మాత్తుగా దాడి చేస్తాడు. ఆ దాడితో విహాన్ నేలపై పడిపోతాడు. అతని కళ్ల ముందే విహాన్ ప్రాణస్నేహితుడైన ప్రణీత్ను కాళీ అపహరిస్తాడు. అతన్ని ఒక రహస్యమైన మాయాగృహంలో బంధిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న విహాన్ తన స్నేహితుడిని కాపాడటానికి వెతకడం ప్రారంభిస్తాడు. ఆ అన్వేషణలోనే తన జన్మకు కారణమైన అమృతం అతనికి దొరుకుతుంది. విహాన్ ఆ అమృతాన్ని స్వీకరిస్తాడు. అమృత శక్తిని పొందిన తరువాత తన లక్ష్యాన్ని మరింత దృఢంగా ముందుకు తీసుకెళ్తాడు. ప్రణీత్ను వెతుకుతూ వెళ్లే ఆ ప్రయాణంలో విహాన్ మాయాసురుని కలుస్తాడు. బాబు, నిన్ను చూస్తే కంగారుగా ఎవరి గురించో వెతుకుతున్నట్లున్నారు. నేను ఒకరిని కిడ్నాప్ చేయడం చూసాను. అతనైతే కాదు కదా? ఎవరిని చూసారు సార్? ఇతనైతే కాదు కదా? ఇతనే. ఇతను వెతకడం నువ్వు మర్చిపో. వీళ్ళు తిరిగి రారు. ఇంకా వాడి చేతిలో పడితే ఎంతటి వజ్రమైన భస్మం అవ్వాల్సింది.
వాడు కన్ను పడితే ఎంతటి సముద్రమైన ఆవిరి అయిపోవలసింది. అసలు వాడు మనిషే కాదు. అవును, నేను మనిషిని కాదు, నరరూప రాక్షసుడిని. ఎవరు సార్ వాడు? వాడు ఎంత పవర్ఫుల్ అయినా సరే నేను వెళ్ళి మా వాళ్ళని తీసుకొస్తాను. వాడి పేరు చెప్తేనే వెన్నులోంచి వెనుక పుడుతుంది. అలాంటిది వాడి మీద యుద్ధం చేస్తానంటున్నావు? బాబు, చెప్పినంత సులువు కాదు. అసలు వాడెవడో తెలుసా నీకు? దేవతల సంచాలకుడైన విష్ణుమూర్తికే సవాలు వేసిన కాలనీత్రుండి నేను. ఏమంటున్నారు సార్? మీరు మాట్లాడేది ఎవరి గురించి? అసలు అసురులకి నా వాళ్ళకి సంబంధం ఏంటి? నువ్వు తెలుసుకోవలసిన కథ ఒకటింది బాబు, అది వాడి పుట్టుకకు కారణం. అవునా? ఏంటది? క్షీరసాగర మదనంలో విష్ణుమూర్తి మా అసురులని మోసం చేసి అమృతాన్ని దక్కించుకున్నాడు. నాకెంతో ప్రియమైన మిత్రులు రావు కేతువులు నాకు కాకుండా అసంపూర్ణం చేశాడు. అందుకే అమృతం కోసం మా విష్ణుమూర్తి మా అసురు జాతిని మోసం చేశాడు. ఆ అమృత శక్తిని ఓడించి ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తా. ఈ భూమి పైన నేను పుట్టినప్పటి నుంచి ఎన్నో దుష్కర్మలు చేశాను. ఎప్పటికప్పుడు నా శక్తిని పెంచుకుంటూనే వస్తున్నా. కొన్ని శతాబ్దాలుగా శివునికి తపస్సు చేసి నేను వరం పొందాను. ఆ వరం వల్ల నేను ఎంతో శక్తివంతుడైనాను. నువ్వెవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? సాక్షాత్తు ఈ లోకాన్ని పాలించే విష్ణుమూర్తితో. నీ మరణం తథ్యం. నేను అజయుడిని, నాకు ఓటమే లేదు. ఏంటి? ఇప్పుడు నా పోరాటం ఇద్దరు అసురులతోనా? నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నా పుట్టుకకి కారణం కేవలం అమృతాన్ని తీసుకోవడమే కాదు, వాడి గర్వాన్ని అణిచివేయడానికి. ఇంతకు మీరెవరు? దీనమ్మ ఉన్న టెన్షన్ చాలా ఉందంటే ఈ మాయమైపోవడం ఒకటి. ముందు ఆ వైనతేయ, ఇప్పుడు ఇతను కాలనిత్రా. మాయాసురా ప్రభు, వెళ్ళు మాయాసురా. ఆ విహాన్కి నా గురించి విడమార్చి చెప్పి నా దగ్గరికి క్షేమంగా పంపియు. చిత్తం ప్రభు. మాయాసురుడిని కలుసుకున్న తర్వాత విహాన్ ఒక భయంకరమైన నిజాన్ని తెలుసుకుంటాడు. ప్రణీత్ను అపహరించినది సాధారణ వ్యక్తి కాదని, విష్ణుమూర్తికే సవాలు విసిరిన కాలనీధరుడు అనే అసురుడు అని బయటపడుతుంది. ఇది ఒక్క శత్రువుతో కాదు, ఇద్దరు భయంకరమైన అసురులతో జరిగే ప్రాణాంతక యుద్ధమని విహాన్కు అర్థమవుతుంది. ఆ నిజం తెలుసుకున్న క్షణం నుంచే ప్రణీత్ను రక్షించాలనే సంకల్పంతో విహాన్ యుద్ధానికి సిద్ధమవుతాడు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ చివరికి విహాన్ అంధకారణ్యానికి చేరుకుంటాడు. కాళీ, నీకు అవకాశం ఇస్తున్నా. మర్యాదగా నా ఫ్రెండ్ ఎక్కడున్నాడో చెప్పండి, వాడిని నాకు అప్పగించండి. నీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు? వాడి కథ కూడా ముగిసింది, నీ కథ కూడా ముగుస్తుంది. కథ కాదు, యుద్ధం ఇప్పుడే మొదలయ్యింది. నిన్ను ఎదిరించడానికి మా అన్నెందుకురా? కొన్ని చాలు. అయితే రా, నిన్ను కూడా పైకి పంపిస్తా. Under the ash you slept so long, wrapped in iron, sealed in bone. Black and low to split the ground. Your name returns without a sound. Eyes like moons in a funeral well. One breath. Hear the drums in the deep black rain. Hear the old blood wake again. Kali. Veins of fire, crown of smoke. Every oath you touch, it breaks. Rise of Sura, rise. ఏరా విహాన్,
నువ్వు నాతో యుద్ధం చేస్తావా? నువ్వు నన్ను చంపుతావా? నువ్వే నా చేతుల్లో చచ్చేలా ఉన్నావు కదరా. నిన్ను చంపి ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తా. గరుడా, నువ్వా? ఎన్ని యుగాల తర్వాత కూడా దేవతలు నన్ను ఆపగలరని అనుకుంటున్నారా? నిన్ను ఆపడానికి కాదు కాలనేత్ర, ధర్మాన్ని గుర్తు చేయడానికి వచ్చాను. ధర్మం దేవతల మాటల్లోనే ఉంటుంది, కానీ అసురుల రక్తంలో కాదు. విహాన్ని కాపాడడానికి నేను ఒక్కనే వచ్చానని అనుకున్నావా? శ్రీకృష్ణ గోవింద ముకుంద మురారి చిన్న చిన్న నాదంలో నీ వీర. ఈ యుద్ధంలో విహాన్ ఒక్కడే కాదు, ధర్మమే అతని వెంట నడుస్తుంది. ఓ కృష్ణ కృష్ణ హృదయ నివసం. ధర్మం నా కాలాన్ని ఆపలేదు. ఇది గుర్తుపెట్టుకో కాలనేత్ర, ప్రతి చీకటికి ఒక వెలుగొస్తుంది. అయితే చూద్దాం గరుడా, నీ వెలుగు వస్తుందో నా చీకటి వస్తుందో. శ్రీకృష్ణ గోవింద ముకుంద మురారి చిన్న చిన్న నాదంలో నీ వీరామాలి. అనంద తారంగం నీ ప్రేమ విలాసం. ఓ కృష్ణ కృష్ణ హృదయ నివసం. శ్రీకృష్ణ గోవింద ముకుంద మురారి చిన్న చిన్న నాదంలో నీ వీరామాలి. అనంద తారంగం నీ ప్రేమ విలాసం. ఓ కృష్ణ కృష్ణ హృదయ నివసం. ఓటమి అప్పుడు మా అసురులకు ఎందుకు విహాన్? అయినా తప్పు ఆ మాయ చేసే విష్ణువుది. ఎప్పుడు దేవతల పక్షానే ఉంటాడు. విజయాన్ని కూడా సదా దేవతలకే ఇస్తాడు. ఎందుకు? మీ అసురుల అంతా స్వార్థం కాలనేత్ర. అమృతాన్ని దక్కించుకొని లోకాన్ని సర్వనాశనం చేయాలన్న నీ కుత్సిత బుద్ధి వల్లే నీ మిత్రులైన రాహుకేతుల తలలు తెగి వేరయ్యాయి. కానీ నిస్వార్థంగా లోక కళ్యాణం కోసం సేవ చేసే గరుత్మంతుడు, వాసుకి మరియు ఆ ఆదిశేషుడు నేడు ఆ ముక్కంటితోనూ ఆ వైకుంఠ వాసునితోనూ సమానంగా పూజలు అందుకుంటున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకో కాలనేత్ర, స్వార్థంతో కూడిన సహాయం అధర్మం. అది ఎంతటి ఉత్తముడినైనా రాక్షసుడుగా మారుస్తుంది. దానికి నిలువెత్తు సాక్ష్యం ద్వాపర యుగపు కౌరవులు. కానీ నిస్వార్థంతో చేసే సహాయం ధర్మం. అది ఎంతటి రాక్షసునైనా దేవునిగా మారుస్తుంది. దానికి నిలువెత్తు సాక్ష్యం ఆ పుణ్య పురుషులు వాసుకి, గరుత్మంతుడు మరియు ఆ ఆదిశేషుడు. అంత కరెక్ట్గానే ఉంది కానీ ఇవి మిస్ అవుతుంది. బ్రో ఒక మినిట్. నేనెవరో తెలిసాక కూడా బ్రో ఏంటి విహాన్? అంటే నాకు ప్రాబ్లం ఉంది బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ విష్ణువుని మామయ్య అని, శివుడిని పెద్దనాన్న అని పిలవడం నాకు అలవాటు అన్నమాట. సర్లే, ఏదో ఒకటి చెప్పు. అదే మరి మావాడి పరిస్థితి ఏంది? కంగారు పడకు విహాన్, మీ వాడి బాధ్యత మా మాయాసురుడిది. క్షేమంగా ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేసేయాలే. ఓ మామయ్యకి అందుకే లేట్ అయిందా? సరే మరి, నేను వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది మిత్రమా. ఇక సెలవు. ఓకే బ్రో, బాయ్. ఓం సుపర్ణాయ విద్మహే వినతాసుతాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్.
सुवर्णाय विद्महे विनतसुताय धीमहि तन्नो गरुडः प्रचोदयात् ॐ सुवर्णाय विद्महे विनतसुताय